డాక్టర్ గారు, చలికాలంలో వచ్చే జ్వరాల్ని తగ్గించడానికి ఒక ఔషధం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేద్దాం. మరి ముందుగా మనం ఇందులో వాడుకుంటున్నటువంటి పదార్థాలు, మూలికలు, వీటి పేర్లు ఒకసారి చెప్పేసేయండి. తప్పకుండా. చలికాలంలో వచ్చే జ్వరాల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: సొంఠి, మిరియాలు, ధనియాలు, పసుపు, తులసి. కావలసిన మూలికలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మరి ఎప్పట్లానే ముందుగా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుందాం. నీళ్లు మరుగుతూ ఉండగా మనం మూలికల గురించి మాట్లాడుకుందాం. మనం వరుసగా ఒక్కొక్క మూలిక చెప్పుకుంటూ మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఏమేమి వాడుకుంటున్నాం అంతంత వేసుకోవాలో. మొట్టమొదట తీసుకునేది సొంఠి. సొంఠి చక్కగా అందరి ఇళ్లలో ఉండేటువంటిదే కదా. సొంఠిని కొంచెం నేతిలో వేయించి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. మీరు కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకోండి. మీకు చూపించడం కోసం మేము సుమారుగా వేసి చూపిస్తాం. ఈ సొంఠి చూర్ణాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. తర్వాత అది మిరియాలను కూడా పొడిలాగా చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ సొంఠి, మిరియాలు ఇవన్నీ కూడా ఈ చలికాలంలో వచ్చేటువంటి వైరల్ జ్వరాలు తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆ మిరియాలనేమి వేయించడం అది చేయక్కర్లేదు, ఒట్టిగా పొడి చేసేసుకోవచ్చు. మిరియాల పొడి కూడా 25 గ్రాములు వేసుకోండి. మనం ఇందాకట్లాగానే సొంఠి పొడి వేసినట్టుగా మిరియాల పొడి కూడా వేద్దామా. తర్వాత అది ధనియాలు కూడా జ్వరం తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఒట్టి ధనియాల కషాయం కూడా జ్వరంతో బాధపడే వాళ్ళకి ఇస్తూ ఉంటాము. ధనియాలను ఒట్టిగా మూకుట్లో కొంచెం పొడి పొడిగా వేయించేసి చల్లారిన తర్వాత పొడిలా చేసేసుకొని ఇది కూడా 25 గ్రాములు వేసుకోండి. ఇందాక మనం సొంఠి, మిరియాలు ఎలా వేసామో అదే పరిమాణంలో ధనియాల పొడి కూడా వేసుకుందాం. తర్వాతది పసుపు. ఈ పసుపు కూడా అంటే ఇప్పుడు ఎలర్జీలు అవి ఉంటాయి కదా, చలికాలంలో ఎలర్జీలు అవి ఉండి వచ్చేటువంటి జ్వరాలు, కఫం ఎక్కువైతే వచ్చే జ్వరాలు ఇవి తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. పసుపు చూర్ణం కూడా 25 గ్రాములు వేసుకోండి. మిగతా చూర్ణాలతో సమానంగా పసుపు కూడా వేసుకుందాం. ఇంకా ఆఖరిది తులసి. ఈ తులసి కూడా వైరల్ జ్వరాలు తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మూలిక అనొచ్చు, ఆకు అనొచ్చు. మనకి ఇళ్లలో అందరి ఇళ్లలో ఉండేటువంటిది ఇది. తులసి ఆకుల్ని ఎండబెట్టేసుకుని పొడిలా చేసేసి ఇది కూడా 25 గ్రాములు వేసుకోండి. సమానంగా ఇది కూడా వేసుకుందాము. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసుకుందాం. ఏంటంటే ఈ చూర్ణాలన్నీ కలిపేసి చక్కగా ఒక సీసాలో వేసి, అంటే తడి అది ఏమీ లేకుండా ఉండేటువంటి సీసాలో వేసి మూత పెట్టి ఉంచేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఒక చెంచాడు చూర్ణం వేసి మనం కషాయం కాచుకుందాం. ఇప్పుడు మామూలే చెప్తూనే ఉంటాం మనం, కషాయాలన్నీ కూడా సన్నటి మంట మీద పెట్టుకొని 4వ వంతు నీరు మిగిలే వరకు, అంటే 3 వంతులు ఎగిరిపోయి 4వ వంతు మిగిలే వరకు సన్నటి మంట మీద కాచుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకి కషాయం 4వ వంతు కషాయం మిగిలింది కదమ్మా. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని వడపోసుకుందాం. ఇలా వడబోసి పెట్టుకున్నాక మనకి చలికాలంలో వచ్చే జ్వరాలు తగ్గడానికి కావాల్సిన ఔషధం రెడీ అయిపోయినట్టే. ఓకే డాక్టర్ గారు, మరి ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చెప్తారా? అంటే ఇది చలికాలంలో వచ్చే జ్వరాలు రాకుండా నిరోధించడానికి వాడుకోవచ్చు, వచ్చిన తర్వాత తగ్గడానికి కూడా వాడుకోవచ్చు. అంటే చలికాలంలో వచ్చే జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తగా వాడుకునేటువంటి వాళ్ళు ఈ కషాయాన్ని 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో రోజుకు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆల్రెడీ జ్వరం వచ్చినట్టయితే కనుక ఈ కషాయాన్ని 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో
3 పూటలా తీసుకున్నట్టయితే కనుక జ్వరం తేలికగా తగ్గిపోవడానికి ఈ ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది.